అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే అనుకున్నది ఏదైనా సాధించగలరు. ఇప్పటికే స్వామి వివేకానంద లాంటి వారు చెప్పారు, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ అని చెప్పి. ఇప్పుడు దీనికి చూసుకున్నట్టయితే అసలు ఒక కాకతీయ యూనివర్సిటీలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్ 1లో 505 మార్కులు సాధించి ఏ స్థాయికి వెళ్ళారనేది ఒకసారి వారిని అడిగి తీసుకుందాం. ఎందుకంటే వారికి ఒక లక్ష్యం అయితే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క క్యాడర్ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క లక్ష్యాలు కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఎస్ఐ జాబ్గా విధులు నిర్వర్తిస్తూ కాకతీయ యూనివర్సిటీలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆనంద్ గారు ఉన్నారు. సార్, ఇప్పటివరకు అయితే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు. మీరు దాదాపు మీ లక్ష్యం ఏందనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి 505 మార్కులు సాధించిన నేపథ్యంలో మీరు ఎట్లాంటి క్యాడర్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మొదటిది డిప్యూటీ కలెక్టర్ లేదా డిఎస్పీగా, లేదా ఇంకేదైనా ఎనీ గ్రూప్, మన గ్రూప్ 1లో ఎన్ని మంచి సర్వీస్ ఏదొచ్చినా హ్యాపీయే. ఖచ్చితంగా మంచి సర్వీస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మంచి స్కోర్ వచ్చింది 505 అనేది. సో టాప్ సర్వీస్ వస్తుంది అనేది నమ్మకం. ఓకే, ఇప్పటివరకు అయితే ఒక లక్ష్యం మీద పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరేమో ఇప్పుడు పోలీస్గా విధులు నిర్వర్తిస్తున్నారు, మళ్ళీ గ్రూప్ అంటే డిప్యూటీ కలెక్టర్ అన్నటువంటి ఆ యాంగిల్లో 2 చెప్తున్నారు. అసలు మీ ప్యాషన్ ఏంటి అసలు? మొదటి నుంచి కూడా యూనిఫామ్ సర్వీసెస్ అనేది ప్యాషనే, ముందు నుంచి కూడా. సో చదువు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే యూనిఫామ్ సర్వీసెస్కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ప్రిపేర్ అయినాను. సో అదృష్టవశాత్తు 2019లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. గ్రూప్ 1 నోటిఫికేషన్, మొదటి నోటిఫికేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత. సో ఈ నోటిఫికేషన్ కోసం మేము ముందు నుంచి ఎదురు చూసాము. అప్పుడు నోటిఫికేషన్ రాలేదు, ఫార్చునేట్గా ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. సో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పాత అనుభవాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి, మళ్ళీ సమయం వెచ్చించి ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయ్యి మనం అనుకున్న కళను, పాత కళను నెరవేర్చుకోవాలనే దాని గురించి మళ్ళీ సీనియర్ ఆఫీసర్స్ సహాయంతో, వాళ్ళ పర్మిషన్స్ తోటి లీవ్ పెట్టుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా దీన్ని ప్రిపేర్ అయ్యాను. సో ముందు నుంచి కూడా యూనిఫామ్ సర్వీసెస్ పైన చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా. అదృష్టశాతం మంచి స్కోర్ వచ్చింది. సో డిఎస్పీగా సెలెక్ట్ అయితే చాలా సంతోషపడతాను. ఓకే, ఇప్పుడు మీరు మాధవ్ గారు చూసినట్టయితే చిన్నప్పటి నుండి కష్టపడే మనస్తత్వం లెక్కనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యారంటేనే ఒక చిన్న స్థాయి నేపథ్యం నుంచి అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ రారు. కానీ ఇప్పుడు మీరు ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారంటేనే మీరు ఎంతో కష్టపడ్డట్టుగా మాకు అనిపిస్తుంది. అసలు మీ నేపథ్యం ఒకసారి చెప్పండి. మాది సొంతూరు వచ్చేసి భూపాలపల్లి జిల్లా, రేగొండ మండల్, సుల్తాన్పూర్ గ్రామం. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు, ప్రస్తుతం పరకాల్లో చేస్తున్నారు. సో మొదటి నుంచి కూడా మాది మిడిల్ క్లాస్ కుటుంబం. ముందు నుంచి నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి నాకు కూడా గవర్నమెంట్ సైడ్ ప్యాషన్ ఉండేది. సేమ్ టైం యూనిఫామ్ సర్వీసెస్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నేను గవర్నమెంట్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టినాను. సో ఇట్లా సబ్ ఇన్స్పెక్టర్ వైపు వచ్చాను. ఇప్పుడు అదృష్టశాతం మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో మంచి మార్కులు సాధించాను. ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు. ఎస్ఐగా రావడమే చాలా గొప్పగా అనుకున్నటువంటి ఈ రోజుల్లో దీంతో కాంప్రమైజ్ కాకుండా మీరు ఇంకా ముందు స్థాయికి వెళ్ళాలని చెప్పి గ్రూప్ 1 కూడా సెలెక్ట్ అయ్యారు. అట్లాంటప్పుడు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? లాస్ట్ 5 years నుంచి ఈ ఉద్యోగంలో చాలామంది యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని చూడడం, ఇక్కడ ఉన్న మా సిపిగా పనిచేసినది. నేను తరుణ్ జోషి సార్ ఉన్నప్పుడు వరంగల్ కమిషనరేట్కి వచ్చాను. తరుణ్ జోషి సార్, తర్వాత రంగనాథ్ సార్ తర్వాత అంబర్ కిషోర్ సార్ వాళ్ళందరినీ దగ్గర నుంచి చూడడం, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని, గ్రూప్ 1 ఆఫీసర్ని దగ్గర నుంచి చూడడం, మనం ఎందుకు ఈ విధంగా వాళ్ళలాగా మనం కష్టపడి ఎందుకు ఈ స్థాయికి వెళ్ళకూడదు అన్న ఇన్స్పిరేషన్, వాళ్ళందరూ వాళ్ళతో కలిసి పనిచేసిన అనుభవం సో చాలా ఇన్స్పైర్ చేసింది. సో వాళ్ళలాగా అవ్వాలనే కోరిక ముందు నుంచి ఉండి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చూస్తున్నాం. ఓకే, రేర్గా చూస్తాం సిచ్యువేషన్స్. ఎందుకంటే ఒక ఎస్ఐగా విధులు నిర్వర్తించేటువంటి మామూలు మధ్యతరగతి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి ఒక స్థాయికి డిప్యూటీ కలెక్టర్గా లేకపోతే ఆ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎట్లా మీ అనుచరులు కానీ, మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇది కేవలం నా ఒక్కడిది కేవలం నా సింగిల్ విజయం కాదు ఇది. దీని వెనుక చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్న వాళ్ళు, ఎగ్జామ్ ముందు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్ జరుగుతున్న టైంలో గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పక్కన కూర్చోబెట్టి ఏ విధంగా చదవాలని చెప్పిన మిత్రులు ఎంతోమంది ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ప్రతిరోజు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తేనే ఇవాళ ఇది సాధ్యమైంది. కాబట్టి ఇది నా ఒక్కడి విజయం కాదు, నా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ది, మరియు నా మిత్రులది, మరి నా కుటుంబ సభ్యులది, అందరికీ కలిపిన విజయం. ఓకే, మీ మాటల్లో చూస్తుంటే ఏంటంటే మీకు ఒక మంచి బర్నింగ్ డిజైర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దట్ షుడ్ బి గ్యాల్వనైజింగ్ అన్న మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది రగులుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక స్థాయికి అయితే, ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయికి పోయిన తర్వాత కూడా అక్కడితో ఆగేట్టు కూడా కనిపిస్తలేదు ఈ మాటలతోటి. ఇంకా ఏమన్నా ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకున్నారా? గ్రూప్ 1 అవకాశం అంటే
నోటిఫికేషన్ ఇంతకుముందు లేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రయత్నం చేయాలనే ఆలోచన చేశాము. దీంతో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ పోస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఇందులో అంటే మీకు మ్యారేజ్ కూడా అయింది. కుటుంబం నేపథ్యంలో మీకు అంటే చాలా వరకు ఏంటంటే పెళ్ళైన తర్వాత ఉన్నదాంతో అంటే పరిస్థితులను బట్టి అక్కడే సాటిస్ఫాక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మీ శ్రీమతి గారి పాత్ర ఏంటారు? వాళ్ళు ముందు నుంచి కూడా చాలా సపోర్ట్ చేసినారు. అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చింది ఇట్లా నేను ఒక ఆఫ్లో వెళ్ళి లీవ్ పెట్టుకొని ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ డెసిషన్ తీసుకొని అందరూ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఎంకరేజ్ చేసినారు. ఒక 1 year ఫ్యామిలీకి దూరంగా ఉండడం అనేది ఎవరికైనా కష్టమైన విషయం. బట్ స్టిల్ దూరంగా ఉన్నా కూడా ఏ రోజు ఇట్లా దూరంగా ఉన్నాం అనేది తెలియకుండా ప్రతిరోజు ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళ పాత్ర కూడా ఇలా నా కష్టం ఎంతుందో వాళ్ళ సపోర్ట్ కూడా అంత ఉంది దీంట్లో. ఓకే, నిన్న మొన్న మాధవ్ గారు పై ఆఫీసర్లకు సెల్యూట్ కొట్టినటువంటి సందర్భం, కానీ మీతో పాటు ఉన్నటువంటి కొంతమంది కూడా మీకు సెల్యూట్ చేసేటువంటి పొజిషన్కి మీరు చేరుకోబోతున్నారు. మీ ఉన్నతాధికారుల యొక్క ఆలోచనలు, వాళ్ళ సపోర్టు, వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి? మీకు చాలా మంది కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఇప్పటికీ ఎట్లా ఆ స్పందన ఎట్లా అనిపిస్తుంది? ఆఫీసర్స్ ముందు నుంచి కూడా చాలా సపోర్ట్ చేసినారు. నేను ఎక్కడెక్కడ పని చేసినా ఇట్లా సార్ నేను ప్రిపేర్ అవుతున్నా అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సూచనలు ఇచ్చేవారు. ఎంతోమంది మంచి ఫ్యాకల్టీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడించేవారు. నేను లాస్ట్ ఇయర్ స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు జితేందర్ రెడ్డి సార్, ఇప్పుడున్న ఏసీపీ సార్, మాకు ఎస్బీఏసీపీగా ఉండేవారు. సార్ ప్రతిరోజు నాతో మాట్లాడడం, ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు అని చెప్పేసి ప్రతిరోజు కనుక్కోవడం, సార్కున్న ఇన్సైట్స్ నాకు చెప్పడం, నన్ను మోటివేట్ చేయడం. సో నాకు తెలియని ఎన్నో విషయాలు నాకు చెప్పి ఎంకరేజ్ చేసిండ్రు. నిన్నటి వరకు కూడా సార్ నాతో మాట్లాడి రిజల్ట్ వచ్చినా కూడా ఫస్ట్ నేను సార్కే ఇట్లా మంచి మార్క్స్ వచ్చినాయి సార్ అని చెప్పుకొని సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. సో ఆఫీసర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇవాళ ఇది నాకు సాధ్యమైంది. ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ సపోర్ట్, ఆఫీసర్ సపోర్ట్ లేకపోతే అసలు ఇది సాధ్యమయ్యేది కూడా కాదు. సో ఈ విజయానికి ముఖ్య కారకులు ఫౌండేషన్ మొత్తం, మా పోలీస్ డిపార్ట్మెంట్, మా సీనియర్ ఆఫీసర్స్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఇప్పుడు ఈ జాబ్ అంటే ఎస్ఐగా విధులు నుండి వెళ్తున్నటువంటి తరుణంలో నెక్స్ట్ పొజిషన్ అంటే మీరు ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు? ఎక్కడ మీ ట్రైనింగ్ కానీ ఎలా ఉండబోతుంది తదుపరి కార్యాచరణ? పోస్ట్ అలొకేషన్ ఇంకా జరగలేదండి. జస్ట్ ఓన్లీ మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత, పోస్ట్ అలొకేషన్ అయిన తర్వాత, సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీ లెవెల్స్ ఉంటాయి. సో మనం ఇంకా పోస్ట్ ఏం డిసైడ్ కాలేదు కాబట్టి ముందే ఏం చెప్పడానికి లేదు. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఎక్కడ తన కృషి ఎంత ఉందో తన గురించి చెప్పుకోవట్లేదు. తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అలాగే తన శ్రీమతితో పాటు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తమకు అన్ని వేళలా సహకారం చేస్తారు. ఎందుకంటే ఒక ఉన్నత ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి తను కూడా ఉన్నతాధికారుల సలహాలు తీసుకున్నాను. వాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు తనకు గైడెన్స్ ఇవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మంచి చెడులు తెలుసుకుంటూ చివరికి ఈ స్థాయికి రావడానికి కృషి చేసినటువంటి అధికారులకు, ఉన్నతాధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఇట్లాంటి పొజిషన్ చాలా మంది యువకులకు కూడా ఇన్స్పిరేషన్ జరుగుతుంది. తనకు ఇన్స్పిరేషన్ కూడా చాలా మంది కూడా గ్రూప్ 1 అధికారులు, అలాగే చిన్నతనంలోనే ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడము, తనకు కూడా చిన్న వయసులోనే ఉండడము, ఇంకా ఇన్స్పిరేషనల్గా వెళ్ళి తనకు ఏజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పొజిషన్ ఎలా ఉంటుందో తను చూశాడు, దగ్గర నుంచి ఉన్నతాధికారులను చూశాడు. కాబట్టి అట్లాంటి స్థాయికి చేరుకోవాలన్నటువంటి లక్ష్యంతో తను ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాకతీయ యూనివర్సిటీ ఉన్నటువంటి ఒక ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి మాధవ్ గారు ఇప్పుడు ఉన్నత ఉద్యోగిగా మారబోతున్నారు. దానికి సంబంధించి ఆర్టీవీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మాధవ్ గారికి చెప్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.